ఇవి మనకి మన యాన్సెస్టర్స్ నుంచి వచ్చిన కల్చరల్ ట్రెజర్ లాగా అనమాట. వాటన్నిటిలో రామాయణం అనేది సూపర్ స్పెషల్. ఎందుకంటే మనం ఎలా జీవించాలి అనేది మనకు చెప్తుంది. సో థింక్ అబౌట్ ఇట్. ఒక్క స్టోరీలో విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. ఒక కొడుకు ఎలా ఉండాలి, బ్రదర్ ఎలా సపోర్ట్ చేయాలి, వైఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, కింగ్ తన కింగ్డమ్ని జస్టిస్తో ఎలా రూల్ చేయాలి, ఎవ్రీథింగ్. ప్రెటీ కూల్ కదా. ఈవెన్ ద నేమ్ రామాయణంకి కూడా చాలా డీప్ మీనింగ్ ఉంది. ఇందులో 2 వర్డ్స్ ఉంటాయి, రామ, అయనం. అయనం అంటే పాత్ ఆర్ జర్నీ. సో బేసిక్గా రామాయణం అంటే పాత్ ఆఫ్ రామ. రాముడు ఎలా ఉండేవాడు, అతను ఎలాంటి చాయిసెస్ తీసుకున్నాడు, ఆయన ధర్మాన్ని ఎలా పాటించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లైఫ్ మ్యాప్ అబ్బా. రాముడంత ధర్మంగా ఉండగలిగినప్పుడు మనం కూడా ట్రై చేయొచ్చుగా. ఇప్పుడు రామాయణం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. రామాయణంలో అప్రాక్సిమేట్గా 24,000 శ్లోకాలు ఉన్నాయి. వాటిని 7 కాండాలుగా డివైడ్ చేశారు. అప్రాక్సిమేట్గా 500 సర్గలు. అంటే మన రామాయణం అనేది ఈ టుడే జనరేషన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఒక ఏన్షియంట్ మెగా సిరీస్ అన్నమాట. అందులోని 7 కాండాలు 7 సీజన్స్ లాగా, 500 సర్గలు ఎపిసోడ్స్ లాగా. స్టోరీ మొత్తం శ్లోకాల రూపంలో ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంని అనుష్టుప్ ఛందస్సులో రాశారు. అంటే ఒక్కొక్క శ్లోకంలో కరెక్ట్గా 32 లెటర్స్ ఉంటాయి, అది కూడా పర్ఫెక్ట్ రిథంలో. బట్ అవేదో పెద్ద పెద్ద శ్లోకాలు అనేం అనుకోకండి. అవే మనకి మన స్టోరీని చెప్తుంది. అందులో హీరోస్, విలన్స్, వార్, ఫ్రెండ్షిప్, లవ్, బిట్రేయల్, డివోషన్. బేసిక్గా మనం ఈ కాలంలో చూస్తున్న వెబ్ సిరీస్, సీరియల్స్లో ఉండే ప్రతి ఒక్క ప్లాట్ ట్విస్ట్ అబ్బా. కానీ రామాయణం జరిగింది, రాసింది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం. మన రామాయణం అనేది ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇంకా చాలా కంట్రీస్లో కూడా ఫేమస్. లైక్ థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా, శ్రీలంక, ఇలా ఎన్నో. ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళ ఓన్ వర్షన్ ఉంది. ఇండియాలోనే చాలామంది పోయెట్స్ రామాయణంని వాళ్ళ స్టైల్లో రాశారు.